హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎగ్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది ఎగ్ ఫ్రై అంటే డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదేంటంటే మామూలుగా ముందు నేను 5 గుడ్లను ఎగ్స్ను ఉడకబెట్టేసి ఫ్రెండ్స్ దాన్ని ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఎల్లో సొన ఉంటుంది కదా, అది పక్కన పెట్టేసి అనమాట. మొత్తం అంతా తీసేసి వీటిని మాత్రం పొడవుగా కట్ చేస్తాను అనమాట. ఎగ్ను మాత్రం వాటిని అన్నిటిని 5 కూడా ముక్కలు చేసేసి ఓన్లీ పై దాన్నే నేను ఫ్రై చేశాను అనమాట. 5 స్పూన్లు ఆయిల్తో అనమాట. ఎక్కువ ఆయిల్ పోసేసి అది దాంట్లో ఏంటంటే కారం, పసుపు, సాల్ట్ వేసి ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అందులో అంతా తీసేసి పక్కన పెట్టేసి ముందుగా రెడీ పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై అనమాట. ఇది ఆయిల్ ఫ్రై అనమాట. ఈ ఈ ఎగ్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసి నేను ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఎల్లో సొన్నం కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఓన్లీ ఆయిల్లోనే కాబట్టి అది అంతా పక్కన పెట్టేసుకుని అది 10 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో అంటే మామూలుగా ముందు ఏంటంటే పసుపు, కారం, సాల్ట్ వేసేసుకుని అదంతా కూడా ఆయిల్లో కుక్ అయిన తర్వాత దించేసే ముందు ఏంటంటే 1 టేబుల్ స్పూనులు దీంట్లో ధనియాల పౌడర్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇంకేమీ వేయలేదు నేను. వేసేసి దాంట్లో ఏంటంటే మళ్ళీ దించే ముందు ఈ ఫ్రై చేసిన ముక్కలు ఉంటాయి కదా, అదిను ఎల్లో సోనా 2 కూడా కలిపేస్తాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసి ఈ విధంగా చేశాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఫుల్ వీడియో కావాలన్నా, ఏ వీడియో కావాలన్నా ఫుల్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో కంప్లీట్ ఫుల్ వీడియో ఉంటుందన్నమాట. దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇదేంటంటే ఎగ్ ఫ్రై అనమాట. ఓన్లీ ఆయిల్తోనే ఉంటాయి. ఎగ్ పీసెస్ ఫ్రై అనమాట. వాటర్ అంటూ ఏం లేదనమాట ఫ్రెండ్స్.